హాయ్ అండి, బ్యాచిలర్స్ అయినా సరే ఈజీగా దోసకాయ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి కూడా వేయించి ఫ్రై అయిన తర్వాత చికెన్ అయితే వేసుకోవాలండి. చికెన్ని బాగా కలుపుకున్న తర్వాత పసుపు సాల్ట్ మనం వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. చికెన్లో వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ కొంచెం వచ్చిన తర్వాత మనం దోసకాయ ముక్కలు కట్ చేసుకున్నవి వేసుకోవాలి. దోసకాయ ముక్కలు కూడా బాగా కలుపుకున్న తర్వాత కొంచెంసేపు మగ్గనిచ్చి కారం వేసుకోవాలండి. కారం కూడా కూరలో మొత్తం కలిసిన తర్వాత సరిపడినన్ని వాటర్ పోసుకొని కొంచెంసేపు బాగా ఉడకనివ్వాలి. దోసకాయ ముక్కలు చికెన్ కూడా ఉడికిన తర్వాత చివరిగా మనం ఇంట్లో ఏమైనా గరం మసాలా ఉన్నా సరే లేదంటే బయట ప్యాకెట్ అయినా సరే వేసుకొని కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే రెడీ అయిపోతుందండి. ఇలాగే మటన్ అయినా వండుకోవచ్చు, ఫ్రాన్స్ అయినా వండుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ అండి. దోసకాయలో చాలా టేస్ట్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. నచ్చితే లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.